హాయ్ అండి అందరికీ. మనం ఈ వీడియోలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్లకి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. తెలంగాణలో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఓటు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈసీఓ తెలంగాణ అని దానిపైన క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా పైకి రోల్ చేశాక వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన దానిపైన క్లిక్ చేశాక ఫామ్ 18 గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఓటర్ అప్లై చేసుకోవడానికి ఈ ఆన్లైన్ పైన క్లిక్ చేశాక మనకు ఫామ్ 18 అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ సంబంధించి వరంగల్, ఖమ్మం, నల్గొండలో జరుగుతుంది, ఉమ్మడి జిల్లాలో. ఇక్కడ మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఎంటర్ చేశాక మీ నేమ్, అప్లికేషన్ నేమ్, మీ పేరు ఏం పేరో అది ఎంటర్ చేయండి. ఇక్కడ తెలుగులో పడుతుంది. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ మళ్ళీ తర్వాత మీ సర్నేమ్, మీ ఇంటి పేరు ఏంటిదో ఇక్కడ కూడా పడుతుంది. ఎంటర్ చేశాక మీ రిలేటివ్ అంటే ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. మీ ఫాదర్ నేమ్, తర్వాత మీ సర్నేమ్, ఇంటి పేరు, మీ ఫాదర్, మీ ఇంటి పేరు, తర్వాత జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, రిలీజన్ ఫాదర్ అవుతాడు కదా, ఫాదర్ అయితే క్లిక్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్, మంత్, ఇయర్ ఎంటర్ చేయండి. మీ ఇది హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటిది, డిగ్రీ అయితే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంకా సంబంధించిన ఏవైతే అది హైయెస్ట్ క్వాలిఫికేషన్. తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, సెల్ఫ్ ఎంప్లాయిడా, స్టడీ కూడా ఎంటర్ చేయండి. తర్వాత ఇవి ఏమైనా డిసబిలిటీస్ ఉన్నవారు దీంట్లో ఫిల్అప్ చేయాలి. ఏమి లేకపోతే వదిలేసేయండి. తర్వాత మీ ఇంటి నెంబర్, హౌస్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత స్ట్రీట్ ఆర్ ఏరియా ఎంటర్ చేసేయాలి. తర్వాత విలేజ్ మీరు ఏ ఊర్లో ఉంటున్నారో విలేజ్, పోస్ట్ ఆఫీస్ ఏ ఊర్లో ఉంటుందో ఆ ఊరు ఎంటర్ చేసేయాలి. తర్వాత మీకు సంబంధించిన మండల్, మీరు ఏ మండల్కి చెందినవారు. తర్వాత మీ ఏరియా పిన్ కోడ్కి సంబంధించిన మీకు సంబంధించిన ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయండి ఇక్కడ. తర్వాత మీరు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఓటు వేశారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేయాలండి. మీరు ఒకవేళ సపోజ్ వరంగల్, జనగాం తీసుకుందామండి. జనగాంలో మీ అసెంబ్లీ ఏంటి, జనగాం ఉంటుంది, పర్కాల ఉంటుంది, పాలకుర్తి ఉంటుంది, గన్పూర్ ఉంటుంది. మీకు సంబంధించింది ఎంటర్ చేయండి. తర్వాత మీ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన పోలింగ్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేయాలి. నెంబర్ ఎంటర్ చేయాలి. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పోలింగ్ స్టేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించి తెలియకపోతే వదిలేసేయండి ఇవి. తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ పైన క్లిక్ చేశాక ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీకు లేకపోతే అండ్ ఐ హావ్ నాట్ అవైలబుల్ అని, నా దగ్గర లేదని చెప్పేసి పెట్టేసేయండి. చాలా వరకు అందరికీ ఉంటుంది కాబట్టి బెటర్ ఎంటర్ చేస్తేనే బెటర్. తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ చేస్తే గ్రాడ్యుయేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు సపోజ్ డిప్లొమా చేసిన వారు ఉంటే డిప్లొమా చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా పైన క్లిక్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి, అవి ఫిల్అప్ చేసేయాలి. ఇప్పుడు చాలామంది గ్రాడ్యుయేషన్ చేస్తారు కాబట్టి గ్రాడ్యుయేషన్ సంబంధించి ఇక్కడ గ్రాడ్యుయేషన్ పైన క్లిక్ చేసి ఉంది. గ్రాడ్యుయేషన్ మీరు ఏ యూనివర్సిటీలో చదివారు, సపోజ్ కాకతీయ అయితే కాకతీయ, మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు, దానికి సంబంధించిన డీటెయిల్స్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారో అదే చేయాలి. తర్వాత ఇక్కడ మీరు మ్యాండేటరీవి అప్లోడ్ చేయాలి. యువర్ పాస్ఫోటో, మీ పాస్ఫోటో ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయాలి, నాట్ మోర్ దాన్ 100 KB. తర్వాత మీకు సంబంధించిన సర్టిఫికేట్, మీ డిగ్రీ సర్టిఫికేట్ కానీ ఏదైతే అది డిగ్రీ సర్టిఫికేట్ అయితే, లేకపోతే డిప్లొమా సర్టిఫికేట్ అయినా కానీ అప్లోడ్ చేయాలి, నాట్ మోర్ దాన్ 200 KB. అది అప్లోడ్ చేసిన తర్వాత మీరు టిక్ పెట్టి ఉంటుందండి, టిక్ పెట్టేసి ఉంటుంది. ఓకే, అయిపోయిన తర్వాత ఇది మనకు సంబంధించింది కాదు, వదిలేసేయాలి. ఇక్కడ మీ నెంబర్ ఎంటర్ చేయాలి, ఫోన్ నెంబర్. అలాగే ఇక్కడ మీ మెయిల్ ఐడి, మీకు సంబంధించిన మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఇక్కడ కనిపిస్తుందండి, క్యాప్చా. ఈ క్యాప్చా అనేది ఈ బ్లాక్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేసేయండి. కథ మీకు సంబంధించిన ఫామ్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఫామ్ ఫిల్అప్ అయిపోతుంది, కంప్లీట్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి.